2001లో జలదృశ్యానికి సున్నం వేసిన తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్న చెల్లె, కొద్ది రోజులు మీరు కనబడకూర్రి. ప్రజలకి మీ కుటుంబం మీద వ్యతిరేకతతో పాటు మీ ముఖాలు చూడాలంటే ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడింది సమాజానికి. అందుకని దయించి తెలంగాణ పేరు పరువు ప్రతిష్టల్ని కాపాడాలని ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను నీకు ఇచ్చేటువంటి సలహా. మళ్ళా పూలే పేరు ఎత్తి నువ్వు బయటికి రావాలంటే ముందు మీ నాయనని కాలు మొక్తావా ఏళ్ళు మొక్తావా మొక్కి శంకరమ్మకు సీట్ ఇప్పిస్తే నీకు బీసీల మీద ప్రేమ ఉందని సమాజం నమ్ముతుంది. లేక ఇట్లే డ్రామాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని పొరపాటున కూడా వచ్చేసరి కాదు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు మీ పార్టీకి చివరి ఎన్నికలు చేస్తారు ప్రజలు అనేది మీరు అర్థం చేసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి లేడు, లేకపోతే బీసీ ఫ్లోర్ లీడర్ లేడు, శాసన మండలి కూడా ఒక ఫ్లోర్ లీడర్ ఇవ్వచ్చు. శాసన మండలి ఫ్లోర్ లీడర్ అన్న బీసీకి ఇచ్చిరా? ఇయ్యలే. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఇచ్చిరా? ఇయ్యలే. పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిరా? ఇయ్యలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిరా? ఇయ్యలేదు. ఎప్పుడన్నా రాజ్యసభ సీట్లు ఇస్తే ఏమన్నా దళితులకు ఇచ్చి గొప్పగా చేసిరా? అది లేదు. వ్యాపారవేత్తలకు అమ్ముకోవడం తప్ప మీరు తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా గుర్తించలేదు, గౌరవించలేదు. అందుకని ఊకే పొద్దున్న లేస్తే ఇట్లా ప్రజల్ని ఆగమాగం చేసేందుకు మీడియా మిత్రుల్ని భయపట్టించి మీడియాలో స్పేస్ కోసం ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతూ ఉంది. తల్లి, నువ్వు లేకున్నా పూలే గారు ఉన్నారు, నువ్వు లేకున్నా తెలంగాణ సమాజంలో బీసీ బిడ్డలు చైతన్యవంతులైనరు, నువ్వు లేకున్నా బీసీ సమాజం బీసీ హక్కుల కోసం కొట్లాడుతుంది. కాబట్టి మీరు అనవసరంగా బాధ్యత తీసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆ బీసీ కులాలలో నాయకత్వాన్ని తక్కువ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కవిత గారికి హితవు పలుకుతా ఉన్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను అడిగిన ఈ 5 పనులు చేయండి. పార్టీ ప్రెసిడెంటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, శాసన మండలి ఫ్లోర్ లీడర్, ఇంకేమైనా అవకాశం వస్తే అవి ఇప్పొస్తే అట్లాంటి ఏమైనా అవకాశాలు ఏమైనా వస్తే మీ తరఫున అవి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఈ 10 సంవత్సరాలు మేము తప్పు చేసినాం, తెలంగాణ సమాజమా మమ్మల్ని క్షమించుండ్రి, మేము చెప్పినటువంటి తప్పుల్ని మేము చేసిన తప్పుల్ని మేమే కడిగేసుకుంటామని చెప్పి చేసి కార్యకర్తల్ని గుర్తించాలని చెప్పి